నాన్న కార్తీక్, నువ్వు అసలు కాలేజ్గా నా వెళ్తున్నావు? తెలిసిపోయిందా? అదేంటమ్మా అలా అడిగో? అమ్మాయి దగ్గరికి వెళ్తున్నట్టు రోజుకో డ్రెస్ వేసుకుని వెళ్తుంటే డౌట్ వచ్చి అడిగాను రా. ఓ పని చేయవే, ఒక కడ్డరు పని అవి వేసుకుని వెళ్తాడు ఆ అమ్మాయి దగ్గరికి. సర్లే, ఈ రోజులో ఏ యాక్టింగ్లు చేయకుండా రేపు త్వరగా వచ్చాయి. రాను భయ్యా. ఏ రోజు వస్తారు, మొహాలు చూసుకుంటారు, సైకిల్ చేసుకుంటారు, మాట్లాడుకోరు. అదేంటి పోనీ డైరెక్ట్ గా కాకపోయినా ఫోన్ లో అయినా మాట్లాడతాడా? కార్తీక్ నా నంబర్ ఎప్పుడు అడగలేదు, తన నంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. పోనీ నువ్వేనే వెళ్ళి మాట్లాడు. ఈ రోజు మాత్రం అస్సలు వదలను. నా బర్త్డే కదా, సో నేనే తన దగ్గరకు వెళ్ళి ఈ రోజు నా బర్త్డే కార్తీక్ అని చెప్తాను. ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తాను. మా ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవి తేకూడదు. రెడ్ కలర్ ఫ్రూట్స్ తెస్తే ఏమైంది? భయ్యా భయ్యా, కార్తీక్ ఏమైంది నీకు అలా పడిపోయావు? అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అందుకే పడిపోయాను. అటు తిరిగి మాట్లాడతావేంటి? నా వైపు తిరుగు. నేను తిరగను. ఎందుకు? నేను రెడ్ కలర్ చూస్తే ఊపిరి అడగ కింద పడిపోతాను. ఇక్కడ ఉండడం ఏంటి? ప్రియా, రా. ప్రియా, అబ్బా రా ప్రియా. మా వాడికి ఏం కాకూడదు డాక్టర్, అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదమ్మా, అలాగని మందు కూడా లేదు. తనకి తనే ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. blood.